50 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో బస్ స్టాండ్ అన్న మౌలిక సదుపాయం అది అంత చిన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాళ్ళకి తయారు చేయలేకపోయారు. 2022లో బస్ స్టాండ్ ఇలా ఉంది, మీ నాన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, ఇంకా ప్రజలు పులివెందుల ప్రజలు బస్ స్టాండ్ లేక కష్టపడిపోతున్నారని చెప్పి మన సైనికులు దుయ్యబడితే పాత బస్ స్టాండ్ చేశారు అక్కడ. అట్ సేమ్ టైం మీరు పిఠాపురానికి సంబంధించి ఎలా ఉంటుందంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నెలలో పిఠాపురం బస్ స్టాండ్కి సంబంధించి మౌలిక సదుపాయాలు వచ్చేసాయి, పడిపోయిన కుర్చీలు ఇవన్నీ పోయాయి. పిఠాపురం బస్ స్టాండ్ రూపురేఖలు మార్చేసారు. ఇది నెలలో చూసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు కదా, అదిగో క్లియర్గా చూడండి. మనం ఆయన గెలిచిన నెల రోజుల్లోనే ఆయన మార్క్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంలో కొత్తగా రంగులు వేస్తున్నారు, చక్కగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, లోపల టీ స్టాల్స్ కావచ్చు, అన్నిటికీ టెండర్స్కి పిలిచారట. ముఖ్యంగా పెయింట్లు కానీ రంగులు కానీ మిగతా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఒక అసలు బస్ స్టాండ్ అంటే ఒక 10 మంది వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి పిఠాపురంలో ఆధ్యాత్మికంగా అటు కుకుటేశ్వర స్వామి, మన దత్తాత్రేయ స్వామి, ఇంకా అనేక ఉపాడ బీచ్ కావచ్చు, అనేక అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రావడానికి, పర్యాటకులు రావడానికి. కనీసం బస్ స్టాండ్కి చూస్తే అసలు ఒక రోజు వస్తే, ఫస్ట్ రోజు నేను వస్తే అసలు బస్ స్టాండ్కి రావాలంటే ఇది బస్ స్టాండా, ఎవరన్నా దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారేమో, లేదంటే అసలు ఒక లేడీస్ అయితే కొంతమంది భయపడిపోయిన పరిస్థితి కూడా కనిపించింది అప్పట్లో. వీళ్ళు 50 years గా చేయలేంది పవన్ కళ్యాణ్ డిడ్ ఇట్ 30 days, 1 month లో చేస్తాడు.